మొక్కజొన్న అంటే దాదాపు అందరికి ఇష్టం. వీటిని కాల్చుకొని, ఉడికించుకొని తింటారు. మొక్కజొన్న గింజలతో పాప్‌కార్న్ తయారు చేస్తారు. ఇది కూడా చాలా మంది ఇష్టంగా తింటారు. చలికాలంలో కాల్చిన లేదంటే వేయించిన మొక్కజొన్నల్లో నిమ్మరసం, మసాలాలు కలిపి తింటే ఆ ఆనందమే వేరు. మొక్కజొన్న పిండితో రొట్టెలు తయారు చేసుకొని కూడా తింటుంటారు. ఎలా తిన్నా కూడా మొక్కజొన్న ఆరోగ్యానికి అనేక రకాల ప్రయోజనాల్ని చేకూరుస్తుంది. అయితే మొక్కజొన్నలాగే దీని మొదట్లో ఉండే జుట్టు, మొక్కజొన్న పీచు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుందని మీకు తెలుసా? సో, ఇది వినటానికి వింతగా అనిపించవచ్చు కానీ, మొక్కజొన్నల దాని జుట్టు కూడా తింటారనమాట. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం మొక్కజొన్నలో మనకు అవసరమైన పొటాషియం, విటమిన్ బి2, విటమిన్ సి, విటమిన్ కే, కార్బోహైడ్రేట్లు, ఫైబర్ అనేక ఖనిజాలు ఉంటాయి. మొక్కజొన్న వెంట్రుకలను ఉడికించి దాని నీటిని తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. ఇది అనేక ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. మొక్కజొన్న వెంట్రుకలు ఉడికించి తయారు చేసిన నీరు తాగడం వల్ల మూత్రపిండాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల కిడ్నీలో ఉండే నైట్రేట్లు, టాక్సిన్స్ తొలగిపోతాయి. ఇది కిడ్నీలో రాళ్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఎవరికైనా కిడ్నీలో రాళ్లు ఇబ్బంది పెడుతూ ఉంటే మొక్కజొన్న పీచు మరిగించి ఆ నీటిని తీసుకోవడం ద్వారా ఈ రాళ్ల సమస్య కూడా తొలగిపోతుంది. మొక్కజొన్న పీచు నుంచి తయారు చేసిన నీరు రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. దీని వినియోగం ద్వారా రక్తపోటు అదుపులో ఉంటుంది. ఇందులో ఉండే మినరల్స్ రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడతాయి. మొక్కజొన్న జుట్టు నుంచి వచ్చే నీరు మధుమేహంలో కూడా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. దీని వినియోగం రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా మెరుగుపరుస్తుంది. మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. మొక్కజొన్న జుట్టులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. అందువల్ల దీని వినియోగం శరీరంలో మంటని తగ్గించడంలో సహాయపడుతుంది. శరీరంలో మంట కారణంగా మీరు ఏకకాలంలో అనేక రకాల అనారోగ్య సమస్యలను కలిగి ఉండొచ్చు. కానీ రోజు మొక్కజొన్న పీచు నీటిని తాగితే శరీరంలో వాపు కూడా తగ్గుతుంది. ఇక మొక్కజొన్న పీచులో పొటాషియం, విటమిన్ బి2, విటమిన్ సి, విటమిన్ కే, కార్బోహైడ్రేట్లు, ఫైబర్ అనేక మినరల్స్ ఉంటాయి. దీని వినియోగం రోగనిరోధక శక్తిని పెంచుతుంది, ఇన్ఫెక్షన్లను సైతం తగ్గిస్తుంది.